హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ మాత్రమే కాదు, ఇప్పుడు చిక్కటి నీలోఫర్ ఛాయ్ పరిమళం కూడా. ఆ పరిమళం ప్రతి మూలకు వెళ్తున్నదంటే వెనుక ఉన్న శక్తి శ్రీ అనుముల బాబూరావు గారి కళ, కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే నీలోఫర్కి షాందార్కి ఛాయ్ హైదరాబాద్కి షాన్ అని చెప్పవచ్చు. నేను కస్టమర్కు ఫస్ట్ దేవుడు అనుకుంది. అంటే నైవేద్యం ఇచ్చేటప్పుడు మనం ఆలోచన చేయము. మనం దేవుడికి ప్రసాదం ఇచ్చేటప్పుడు కాజు, బిస్కెట్, బాగా అంత వేస్తాం. కొంచెమే నైవేద్యం దేవుడు తృప్తి పడాలని. అట్లనే కస్టమర్కు ఏదైనా వర్తిస్తే నేను ఎంత పడుతున్నది, ఎంత అవుతున్నది, లాస్ అవుతున్నది ఆలోచన చేయాలి. కస్టమర్ సంతోషం కావాలి. విజేతల జీవితాలు మొదట మామూలే, వారి చూపే అసాధారణం. బాబూరావు గారు గ్లాసులో టీ కాదు, అవకాశాలు చూశారు. చిక్కటి ఛాయ్లో తడిసిన కలలు, వెలిగిన భవిష్యత్తులు కనుగొన్నారు. ఇది మామూలు టీ కథ కాదు, ప్రేరణతో చూసిన ఒక ఛాయ్ విప్లవం. మా పని చేసే పిల్లగాళ్ళకు మేము ఫ్యామిలీ మెంబర్ అనుకున్నది వేరే. దేవుడి మీద వాళ్ళ ఇబ్బంది వస్తే, వాళ్ళ రోగం వస్తే మేమే ఫలిస్తాం. ఇంకొకటి కాక మా బాబు ఏం చేసినంటే, ఒక మా దగ్గర పని చేసినాక 3 years అయినాక వాళ్ళ పిల్లలకి మేమే 10th class దాకా చదివిస్తుంది. ఆ పాత్ర ఒక విజన్తో చూసిన ఛాయ్ లెజెండ్ అనుముల బాబూరావు గారంటే అకుంఠిత దీక్ష, అపారమైన దక్షత. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఈ మాటకు ప్రాణం పోసినవారు బాబూరావు గారు. ఆదిలాబాద్ గ్రామం నుంచి ఒక చేతిలో ఆశ, ఇంకొక చేతిలో ఆకలి పట్టుకొని హైదరాబాద్ చేరిన యువకుడు. వస్త్ర దుకాణంలో ప్రారంభం. ఒక కస్టమర్ చూపులో కనిపించింది ఓ దీపం. నా కెఫేలో వెయిటర్గా వస్తావా అన్న ఆ ఆహ్వానం, అదే బాబూరావు గారి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్. మహారాష్ట్రలో చంద్రపూర్ ఒక వైశ్య హాస్టల్ అని 100 రూపాయలు పైసలు ఉన్న వాళ్ళు ఇస్తుండే. దానిలో ఫ్రీగా 5 మందికి పెడుతుండే బీదవాళ్ళు. 5 మందిలో నేను ఫ్రీగా అక్కడ తినేటందుకు, ఉండేటందుకు నాకు ఇచ్చేది. నేను బట్టల దుకాణంలో 2 గంటలు పనిచేస్తాను. అప్పుడు వాళ్ళు ₹1, ₹2 ఇస్తుండే నాకు చేస్తే. ఆ పైసలతో 9th class దాకా నేను చదివిన. 10 రూపాయల బుక్కుల కోసం కావాలి, ₹100 అంటే. నాన్నగారు ఏం చేసిందంటే, వాళ్ళు ఇచ్చే ఆవు ఉండే మా దగ్గర, ఆ ఆవు కమ్మి ఈయనకు ₹100 నిశ్చయం చేసుకుని సాయంత్రం వాళ్ళు ఆవు అమ్మేసారు. మా డాడీకి అడిగిన, నువ్వు ఎందుకు చేసిందంటే, 10th class మ్యాట్రిక్ అయితే మా ఫ్యామిలీ మంచిగా అవుతుంది, అందుకోసం నేను ఆవు కమ్మిన. నేను నాకు బాగా అనిపించింది. ఇంకా పాలు ఇచ్చి ఆవు కమ్మినంటే నాకు బాగా ఏం లేదు. మా అమ్మ నాన్న ఒకటే మాట్లాడుతుంది, మీ డబ్బు వచ్చినాక నువ్వు బీదవాళ్ళకు సాయం చేయి, బీదవాళ్ళకు సౌకర్యం. ఆ ఒక మాట నేను లైఫ్లో మాట్లాడాను. క్లీనర్గా ప్రారంభించి పట్టుదలతో పనిచేసిన బాబూరావు వెయిటర్గా వినయంతో కస్టమర్లను పలకరిస్తూ ఎదిగిన వ్యక్తి. క్యాషియర్గా జాగ్రత్తగా డబ్బు నిర్వహించిన నైపుణ్యం. టీ మాస్టర్గా ప్రేమతో ప్రతి కప్పు తీర్చిదిద్దిన కళాకారుడు. మా అమ్మ నాన్న చెప్పింది కదా, నువ్వు బీదవానికి సాయం చేయాలి. ఫస్ట్ 10 మందికే స్టార్ట్ చేసిన. అన్నం ఇవాళ 500 మందికి, టిఫిన్ 300 మందికి. అన్నము ఇవాళ 25% ఇస్తున్నా. నాకు టిఫిన్ వాళ్ళకి ఇచ్చినాకనే నేను టిఫిన్ చేస్తా. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఇది నిజమని నమ్మేవాళ్లకు అనుముల బాబూరావు నిజమైన ఉదాహరణ. తనను నమ్మి వచ్చిన ప్రతి కస్టమర్కు నిజమైన ఛాయ్ని అందించడమే లక్ష్యంగా ఇప్పటికీ ఆయన పనిచేస్తున్నారు. అదే ఆయనకు నీలోఫర్ ఛాయ్ తాగే ప్రతి కస్టమర్ ఇచ్చే జీవిత సాఫల్య అవార్డు. అదే నీలోఫర్ యజమాని అనుముల బాబూరావు గారు, నిజమైన కర్మయోగి.